యూట్యూబ్ లోని ఫస్ట్ టైం అండి ఇంతవరకు చూడని ఒక ఐడియా అన్నమాట. మీరు గాని చూసింటే ఖచ్చితంగా కమెంట్ లో రాయడం మాత్రం మర్చిపోకండి. ఇక్కడ నా చేతిలో ఏంటో తెలుసు కదండి, అదే అండి గుండు బల్బ్స్ అనేవి పాడైన తర్వాత పడేస్తూ ఉంటామండి. అస్సలైతే పడేయరండి ఈ ఐడియా చూసిన తర్వాత. ఇప్పుడైతే చూడండి కొన్ని లైట్స్ తీసుకున్నాను. ఈ విధంగా కింద ఉంటుంది కదండి, దానైతే ఈ విధంగా మార్కింగ్ వేసుకుంటున్నాను మిడిల్ లో అయితే. ఇప్పుడు దీనైతే కట్ చేసుకోవాలండి. కట్ చేసేటప్పుడు కొద్దిగా కత్తిని హీట్ చేసుకున్నట్లయితే ఈజీగా కట్ అయిపోతాయండి. ఇప్పుడు కేవలం కింద ఉన్న పీస్ అయితే తీసుకుంటున్నానండి. ఈ విధంగా పైన ఉన్న భాగాన్ని అయితే సపరేట్ చేసుకుంటున్నాను. ఇప్పుడు కింద ఉన్న ఈ రౌండ్ షేప్ అయితే తీసుకోవాలన్నమాట. ఇలా నేను ఒక 5 పీసెస్ తీసుకున్నానండి. ఇప్పుడు మిడిల్ లో అయితే స్కెచ్ పెన్ సహాయంతో డాట్స్ అయితే వేసుకోవాలండి. 5 పీసెస్ కి అయితే మిడిల్ లో ఈ విధంగా 5 పీసెస్ కి వేసుకున్న తర్వాత స్క్రూ డ్రైవర్ సహాయంతో హోల్స్ అయితే వేసుకోవాలండి. స్క్రూ డ్రైవర్ ని కూడా హీట్ చేసుకున్నట్లయితే చాలా ఈజీగా మనకు హోల్ అవుతుంది. ఈ విధంగా వేసుకున్న తర్వాత చూడండి, దీనికైతే నేను కలర్ అయితే అప్లై చేసుకుంటున్నాను. ఈ ఐడియాకి అయితే నేను డార్క్ బ్లూ పెయింట్ అయితే అప్లై చేసుకుంటున్నానండి. మీకు కావాలంటే వేరే కలర్స్ కూడా అప్లై చేసుకోవచ్చు. ఈ విధంగా 2 సార్లు అప్లై చేసి ఆరించుకున్న తర్వాత దీనికైతే నేను సిల్వర్ కలర్ లేస్ తీసుకున్నానండి. ఈ విధంగా కింద అయితే ఫెవికల్ అయితే యాడ్ చేసి చూడండి ఎడ్జెస్ లో అయితే సిల్వర్ లేస్ తీసుకుని ఈ విధంగా వేసుకుంటున్నానండి. చివర్లో అయితే ఇలా 5 పీసెస్ కి వేసుకున్న తర్వాత ఇప్పుడు చూడండి దీనైతే మరింత అందంగా చేయడానికి ఈ విధంగా నేను ఎల్లో పెయింట్ తీసుకొని చిన్న బ్రష్ సహాయంతో ఈ విధంగా కొమ్మలు అయితే వేసుకుంటున్నానండి. ఈ విధంగా కొమ్మలు వేసుకున్న తర్వాత మిడిల్ లో కూడా ఖాళీగా ఉంచకుండా అద్దాలు అయితే ఈ విధంగా సెట్ చేసుకున్నానండి. వాటికి కూడా వైట్ టూత్ పిక్ సహాయంతో ఈ విధంగా లైన్స్ అయితే వేసుకోవాలండి. మిగతా పీసెస్ కూడా ఇలాగే మనం తయారు చేసుకోవాలి. తయారు చేసిన తర్వాత దీనైతే పక్కన పెట్టుకుంటున్నానండి. ఇప్పుడైతే ఒక కట్ట ముక్క తీసుకొని చూడండి, పైన అయితే ప్లేట్ పెట్టుకుంటున్నాను. ఆ సైజ్ ఎలా ఉందో అలా లైన్స్ అయితే వేసుకోవాలండి. కట్ చేసుకోవాలి. కట్ చేసుకున్న తర్వాత ఇప్పుడు సైడ్ లో అయితే ఎడ్జెస్ అనేవి నేను ఈ విధంగా క్లోజ్ చేసుకుంటున్నానండి కాటన్ టేప్ తో. ఈ విధంగా చుట్టూ ఉన్న విధంగా వేసుకున్న తర్వాత దీనికైతే నేను ఒక సైడ్ మాత్రం కలర్ అయితే అప్లై చేసుకుంటున్నాను. సేమ్ కలర్ అండి, బ్లూ పెయింట్ అయితే అప్లై చేసి ఒక సైడ్ మాత్రం ఆరించుకోవాలి. మీకు కావాలంటే రెండు వైపులా కూడా అప్లై చేసుకోవచ్చు అనమాట. చక్కగా ఈ విధంగా వేసుకున్న తర్వాత ఇప్పుడైతే డార్క్ బ్లూ దారం అయితే కొన్ని వరుసలు తీసుకొని చూడండి, ఈ విధంగా సూది సహాయంతో సెట్ చేసుకున్నానండి. ఇప్పుడు నోట్బుక్ కట్టముక్క ఉంటుంది కదండి, దానిని చిన్న పీసెస్ కి ఈ విధంగా కట్ చేసుకొని సెట్ చేసుకుంటున్నాను సూది సహాయంతో. చూడండి ఈ విధంగా మనం సెట్ చేసుకోవాలి దారంతో అయితే. ఇప్పుడు ఆ పీస్ తయారు చేసుకున్న రౌండ్ షేప్ ని దారంలో అయితే సెట్ చేసుకోవాలండి. ఇలా అట్టముక్క వేసుకోవడం వల్ల ఈ పీస్ అనేది కింద పడకుండా చాలా చక్కగా ఇదైతే స్టిఫ్ గా ఉంటుందండి. ఇప్పుడు కొన్ని పర్ల్స్ తీసుకుని ఈ విధంగా సెట్ చేసుకుంటున్నాను. ఒక 4 పీసెస్ అయితే సెట్ చేసిన తర్వాత నేనైతే ఒక్క సైడ్ మాత్రం ఈ విధంగా కలర్ అయితే అప్లై చేసుకున్నానండి. దానైతే కింద అయితే ఈ విధంగా సెట్ చేసి ఇప్పుడు దారం అయితే ఈ విధంగా ఎక్కించుకోవాలన్నమాట. అట్టముక్క అయితే ఇలా నేను హైట్ తక్కువ నుంచి హైట్ ఎక్కువ వరకు ఈ విధంగా సెట్ చేసుకుంటున్నానండి. అది కూడా కింద పడకుండా ఈ విధంగా అట్టముక్క అయితే వేసుకొని ముడైతే వేసుకోవాలండి. దారం అయితే కొద్దిగా ఈ విధంగా వదులుకుంటున్నానండి. పైన అయితే కట్. ఇక దీన్ని మనం హాల్ మిడిల్ లో గానీ లేదా బయట మిడిల్ లో ఈ విధంగా చక్కగా డెకరేట్ చేసుకోవచ్చండి. చాలా కలర్ఫుల్ గా ఉంటుంది ఈ ఐడియా మాత్రం. అస్సలు దీన్ని మనం పాడైపోయిన రౌండ్ బల్బ్స్ తో చేసామని కూడా తెలియదండి, అంత కలర్ఫుల్ గా ఉంటుంది. నాకైతే చాలా బాగా నచ్చిందండి. మీకు ఎలా ఉందో ప్లీజ్ కమెంట్ చేసేయండి. ప్లీజ్ లైక్, సబ్స్క్రైబ్ అండ్ షేర్ చేసి